మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఆసనాలతో అందరికీ ఆరోగ్యం. మనకి వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో శక్తి క్షీణిస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా 30-40 సంవత్సరాల వరకు వాళ్ళకి తెలియదు. కానీ 40 సంవత్సరాల తర్వాత శరీరంలో ప్రాణశక్తి తగ్గుతూ, ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతూ, అదేవిధంగా మజిల్ స్ట్రెంగ్త్ వీక్ అవుతూ ఉంటుంది. మరి ఇంకా వయసు పెరిగే కొద్దీ వృద్ధాప్యం వస్తూ ఉంటుంది. కానీ కరెక్ట్గా ఈ సమయంలో మీరు యోగా కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు 50 ఏళ్ళలో కూడా 30 ఏళ్ళ వయసుకుల్లా కనిపిస్తూ ఉంటారు. ఎందువలన అంటే ఇక్కడ చేసేటటువంటి కొన్ని ఆసనాల ద్వారా, కొన్ని ప్రాణాయామాల ద్వారా శరీరంలో ఆంతరంగికమైన అవయవాల యొక్క సామర్థ్యం పెరిగి, శక్తి పెరిగి, వాటిని ఆరోగ్యకరంగా ఎక్కువ కాలం పనిచేసే విధంగా వాటికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుంది, యవ్వన శక్తి పెరుగుతుంది. అది యోగాలో ఉన్న రహస్యం. దీన్ని మీరు సుమారుగా 40 సంవత్సరాలు వచ్చిన దాకా మీకు తెలియదు. ఎందుకంటే ఇంకా ఎనర్జీ లెవెల్స్ కొద్దిగా బాగున్నాయి అనిపిస్తూ ఉంటుంది. ఇంక దాని తర్వాత మజిల్ వీక్ అవుతూ ఉంటుంది, ఇన్నర్ ఆర్గాన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. ఇంకా అప్పటి నుంచే మీకు బీపీలు, షుగర్లు, పొట్టలు పెరగడం, వెన్నునొప్పులు, తలనొప్పులు, ఇంకా స్ట్రెస్ లెవెల్స్ ఇంకా అన్నీ పడిపోతూ ఉంటాయి. వాటన్నింటినీ రాకుండా ఆరోగ్యంగా జీవించాలంటే అందరూ 1 గంట సమయం యోగా చేయాలి. చేస్తే శరీరంలో అన్ని అవయవాలు, అన్ని అంగాలు ఆరోగ్యంగా కాపాడుకున్న వాళ్ళు అవుతారు. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఉష్ట్రాసనం. ఉష్ట్రం అంటే ఒంటె. ఈ ఆసనం ఒంటె మెడ ఆకృతిని పోలి ఉంటుంది కాబట్టి దీన్ని ఉష్ట్రాసనం అన్నారు. ఇది కూర్చునే స్థితి నుంచి చేస్తాం. ఈ ఆసనం చేస్తే ముఖ్యంగా మెడ కండరాల పైన, అదేవిధంగా థైరాయిడ్ గ్రంథి పైన, ఊపిరితిత్తుల పైన, ఛాతి కండరాల పైన, పొట్ట కండరాల పైన, వెన్నుముక పైన, మోకాళ్ళ పైన, తొడల కండరాల పైన ఈ ఆసనం యొక్క ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఆ ఉష్ట్రాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఉష్ట్రాసనం. మేట మీద సుఖాసనంలో కూర్చున్న తర్వాత ముందుగా దండాసన భంగిమకి రావాలి. ఇప్పుడు వజ్రాసన భంగిమకి రావాలి. వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మోకాళ్ళ మీద లేవాలి. లేచినప్పుడే మోకాల్ని కాస్త 5 to 6 ఇంచెస్ పక్కకు జరుపుకోవాలి, పాదాలని, మోకాల్ని. ఈ స్థితిలో నిదానంగా లెఫ్ట్ హ్యాండ్ రేజ్ చేస్తూ లెఫ్ట్ లెగ్ పైన సపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు రైట్ హ్యాండ్ని కూడా రైజ్ చేస్తూ రైట్ లెగ్ పైన సపోర్ట్ తీసుకొని శరీరాన్ని పూర్తిగా వెనక్కి బెండ్ చేసి ఉంచాలి. ఈ స్థితిలో పృష్ఠభాగాన్ని ముందుకు నెట్టాలి. తలని, మెడని పూర్తిగా వెనక్కి వదిలేయాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మీ యొక్క కుడి చేతిని రిలీజ్ చేసి తర్వాత ఎడమ చేతిని కూడా రిలీజ్ చేసి వజ్రాసనంకి రావాలి. ఇప్పుడు వజ్రాసనం నుంచి బయటికి రావాలి. చూసారు కదండి, ఈ ఉష్ట్రాసనం. మెడ కండరాలని, మెడని వెనక్కి వంచి ఉంచడం ద్వారా మెడ నొప్పులకి చాలా బాగా ఈ ఆసనం బాగా పనిచేస్తుంది. చాలామంది స్పాండిలైటిస్తో బాధపడుతూ ఉంటారు. ఎక్కువ సమయం మొబైల్స్ చూడడం, ముందుకి వంచి ఉంచడం ద్వారా మెడని, ఈ మొబైల్స్ చూసే వాళ్ళకి, కంప్యూటర్స్ ముందు ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి మెడ ఇలా ఉండడం ద్వారా మెడపోసలన్నీ పట్టేసి స్పాండిలైటిస్, మెడ నొప్పులన్నీ వస్తూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి ఈ ఆసనం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ ఉష్ట్రాసనంలో థైరాయిడ్ గ్లాండ్ని బాగా స్ట్రెచ్చింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి పైన బాగా ఒత్తిడి కలిగించడం ద్వారా థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరు బాగా మెరుగుపడి
థైరాయిడ్ కంట్రోల్లో రావడం అనేటటువంటిది గమనిస్తారు. అదేవిధంగా మరి వెన్నెముక పూర్తిగా వెనక్కి బెండ్ చేస్తున్నాం. సో వెన్నునొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది, లేనటువంటి వాళ్ళకి రాకుండా చూస్తుంది. అదేవిధంగా చెస్ట్ మజిల్స్ అన్నీ కూడా ఎనర్జైజింగ్ అవ్వడం, అదేవిధంగా టై మజిల్స్, నీ మజిల్స్ ఇవన్నీ కూడా ఎనర్జైజింగ్ అయ్యి శక్తివంతంగా ఆరోగ్యవంతంగా తయారవుతాయి. మరి చూసారు కదా, ఒక్కొక్క ఆసనం వేయడం ద్వారా శరీరంలో వివిధమైనటువంటి భాగాలపైన ఎంత ప్రభావం కలుగజేస్తూ ఉంటుందో. ఈ రకంగా ఆసనాలతో అందరికీ ఆరోగ్యం. ఆసనాలు వేస్తూ వారి యొక్క ఆరోగ్య శక్తిని వాళ్ళే పెంచుకొని అందరమీ ఆరోగ్యంగా జీవించవచ్చు. నమస్కారం.